మాఘ కవి రచించిన శిశుపాలవధ మహాకావ్యం రెండవ భాగం 17/3/20. దీనికి వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్ వారి దీనికి అర్థ తాత్పర్యాలు వారు రాశారు. నారదుడు శ్రీకృష్ణ దర్శనార్థం ద్వారకి రావటం, ఆయన్ని కూర్చోబెట్టి పూజించటం జరిగిందంతవరకు నేను చెప్పుకో. నయానదేతా ఉపదశ్య దుస్థితౌ జనస్తుషారంజన పర్వతావివ స్వహస్తదత్తే మునిమాసనే ముని స్థిరంతం తనస్తావ అభిన్యవీ విశత్ ఉత్థితౌ లేచి నిలచిన ఏతం ఆ నారదుని కృష్ణుని జనహ చూస్తున్న జనం, అక్కడ ఉండేటువంటి ప్రేక్షకు తుషాపాం ఇవ మంచు కొండ కాటుక కొండలలాగా యావత్ ఎంతలో నో ద పశ్చాత్ తలంచుకొనకపోయెను తావత్ అంతలోనే చిరంతః పురాణుడైన ముని కృష్ణుడు స్వహస్తదత్తే తన యొక్క హస్తే చేతి నుండి దత్తే వేయబడిన ఆసనే పీఠం మీద ముని నారదుణ్ణి అభిన్యవీవిశత్ తనకెదురుగా కూర్చోబెట్టాడు. ఆయనే ఆసనం వేశాడు, కూర్చోబెట్టాడు. నారదుణ్ణి కృష్ణుణ్ణి చూసిన జనులు ఏమనుకుంటున్నారు? ఒకడు నారదుడు మంచు కొండలా తెల్లగా ఉంటే, రెండో ఆయన కాటుక కొండలాగా కృష్ణుడు నల్లగా ఉన్నాడు అని అనుకోకముందే శ్రీకృష్ణుడు వెంటనే ఒక పీట వేసి నారదుణ్ణి తన ఎదురుగా కూర్చొండపెట్టుకున్నాడు. తానే పీట వేసన్ అంతం చేత నారదుడి యొక్క గొప్పతనం ఇతడికి ఆ అతిథుల మీద ఉండే గౌరవం తెలియజేస్తుంది. ఇదంతా కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత లోపలికి. మహామహానీలశిలారుచ పురో నిషేదివాన్ కంస కుశస్థవిస్తరే శ్రితోదయాద్రేరభిసాయముచ్చకై అచూచుర చంద్రమసోభిరామతాం. మహాగొప్పదైన మహానీలశిల సింహళ ద్వీపంలో పుట్టిన ఇంద్రనీలమణి సింహళంలో పుట్టిన శ్రీలంక శ్రీకృష్ణుని యొక్క పులహ ముందర ఉచ్చకై ఎత్తైన విస్తరే పీఠం మీద నిషేదివాన్ కూర్చున్న సహా ఆ నారదుడు సాయంకాలానికి ఎదురుగా శ్రితోదయాద్రే సరిత ఆశ్రయింపబడి ఉదయ పర్వతము యొక్క అభిరామత మనోహరత్వాన్ని అచూరత్ దొంగిలించి వేలు జాతి ఇంద్రం నీలమణిల ఉన్నటువంటి శ్రీకృష్ణుడి ముందర పెద్ద పీట మీద కూర్చున్న నారదుడు సాయంకాలం ముందరగా ఉదయ పర్వతం మీద చూపడి చంద్రుడిలాగా, అంటే ఉదయ పర్వతం మీద కనిపించే చంద్రుడిలాగా చీకటిలో వెన్నెలకు హెచ్చు కాంతి కలిగినట్టుగా నల్లని కృష్ణుడి శరీరంలో తెల్లని నారదుడు బాగా ప్రకాశించాడని కవి ఉద్దేశం. విధాయ తస్యాపతిం ప్రసేదుషః ప్రకామమ ప్రీయతి యజ్వనాం ప్రియః గ్రహీతు మార్యాన్ పరిచర్యయా
మహానుభావాహి నితాంతమర్థినః. యజ్వనా శాస్త్రంలో చెప్పబడిన యజ్ఞాలు చేసిన వాళ్ళ ప్రియ హితుడైనటువంటి ఆ శ్రీహరి ప్రసేదుష మదం పడి ఉన్నటువంటి తస్య ఆ నారదుణ్ణి అవచితం పూజన్ యథా విధాయ త్రికరణ శుద్ధిగా ప్రకాశం బాగా అప్రియత చేశాడు, సంతోషించాడు. చేసి మహానుభావా మహాత్ములైన కృష్ణుల వంటి వాడు ఆర్యాన్ ఉత్తమ పురుషులను పరిచర్య శుశ్రూషల చేత గ్రహీతం స్వాధీనపరుచుకోవటానికి ముహు చాలా అర్థినోషు అభిలషిస్తారు. పెద్దలను వారు గౌరవించాలని, సత్కరించాలని, పూజించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారని. యజ్ఞాంశ భోక్త అయిన శ్రీకృష్ణ భగవానుడు అనేక విధాలుగా నారదుణ్ణి పూజ చేసి నారదుడిని సంతృప్తిపరిచి తాను సంతృప్తిపరిచి లోకంలో ఉత్తములు మహాత్ములు చక్కగా పూజించి వాళ్ళను ప్రసన్నులను చేసుకోవటం లోకంలో జరుగుతూనే ఉంటుంది కదా. అదే కోరుకుంటారు. నేను గొప్పవాణ్ణి, నా దగ్గర నారదుచ్చాడు అనే మాట ఉండదు. వాళ్ళు అశేష తీర్థోపహృతా కమండలో నిధాయ పాణౌ గృహిణౌ భ్యుదీరితా అఘౌఘ విధ్వంస విధౌ పటీయసి నతేన మూర్ధ్నా అగ్రహీదపః. అశేష సమస్తారైన తీర్థ పావన జలాశయాల నుండి ఉపహృత పట్టి తేబడిన కమండవుల నుండి పాణవు చేతి యందు నిధాయా పోసి ఋషినా నారద మహాముని చేత అభ్యుదీరిత ప్రోక్షింపబడినవి కనుకని అఘ పాపాల యొక్క విధ్వంస విధౌ పోగొట్టటం అనేటి దానిలో పటీయసి శ్రేష్టాలైన ఆపగా ఆ నీరు హరి శ్రీకృష్ణ స్వామి నతేన వంచబడిన మూర్ధనా శిరస్సుతోడ అగ్రహీత్ తీసుకున్నాడు, గ్రహించాడు. నానా విధాలైన తీర్థాల నుండి పుణ్యతీర్థాల నుండి సంగ్రహించబడినటువంటి కమండలువు నుండి నారదుని చేతి గుండా చల్లబడినవి సమస్త పాపనాశకరాలు అయిన పవిత్ర జలాలను శ్రీకృష్ణుడు ఆయన చల్లుతూ ఉంటే నారదుడు వినమ్రుడై అలా తలవాల్చి నమస్కరిస్తూ ఉన్నాడు. నకాంచనే యత్ర మునేరనుజ్ఞయ నవాంబుదశ్యామ తనుర్న వీక్షత జగాయ జంబూ జలిత శ్రియం సుమేరు శృంగశ్చ తదా తద్దాసనం. నవా కొత్తదైన అంబుదా మబ్బుల్లాగా శ్యామా నల్లని తనుహు దేహం కల సహ ఆ కృష్ణస్వామి మునే నారద మహర్షి యొక్క అనుజ్ఞయ అనుమతి చేత కాంచనే బంగార యత్ర ఏ ఆసనే పీఠంలో వ్యభిక్షత కూర్చుండాడు. అంటే మునీశ్వరుడి అనుగ్రహ మునీశ్వరుడు మహానుభావా నువ్వు కుర్చీలో కూర్చోవయ్యా, నా సేవ చాలు అని చెప్పగా అప్పుడు కూర్చో.
కూర్చొని వ్యవిక్షత కూర్చుండాలో తత్ ఆ ఆసనం లేక పీఠం తదా ఆ శ్రీహరి కూర్చున్నప్పుడు జంబు నేరేడు చెట్టు యొక్క జనిత కదిలించబడి అంటే నేరేడు చెట్టుకు పుట్టిన శ్రీహ కాంతి గల సుమేరు శృంగా మేరు పర్వతము యొక్క శ్రియం కాంతిని శగాయ ఓడించి ముని వలన అనుజ్ఞ పొంది కృష్ణ పరమాత్మ కూర్చున్న బంగారు పీఠం నేరేడు గుబురులతో కూడి ఉన్న మేరు పర్వత శృంగంలాగా శిఖరంలాగా ఉంది. సతప్తకార్తస్వరభాస్వరాంభరః కఠోరతారాధిపలాంఛనచ్చవిః విదుజ్యుతే బాడభజాత వేద న శిఖాభిరాశ్లిష్ట ఇవాంభసాం నిధిః తత్త పుటపాక శోభితమై అంటే బుగ్గుల్లో పుటం పెట్టారు కాల్చబడింది. కార్తస్వర బంగారులాగా భాస్వర మెరుస్తుంది. అంబరహ వంగ పండు రంగు గల పట్టు పాత్త కలవాడు పట్టు బట్ట కలిగినవాడు. కఠోర ముదిరిన తారాధివ చంద్రుడి యొక్క చెవి కాంతి వంటి కాంతి గల సహ ఆ శ్రీకృష్ణ స్వామి బాడభజాత వేద సహ బడబాగ్ని యొక్క బాడబా అంటే సముద్రంలో ఉండే అగ్నికి బాడబం అంటారు. ఆ కనుక బడబాగ్ని యొక్క శిఖాభి మంటలచే ఆశ్లిష్ట చుట్టుకోబడిన అంబసాం నిధి ఇవ సముద్రంలాగా విద్యుతే మెరుస్తూ ఉన్న పుటం పట్టిన బంగారం వంటి భోవతి ధరించి పూర్ణచంద్రుడిలోని కళంకంలాగా నీలవర్ణంగల ఆ కృష్ణ పరమాత్మ బడబాగ్ని మంటలు కమ్మిన సముద్రంలాగా చాలా ప్రకాశమానంగా కనపడ్డారు. రథాంగబాణే పటలేన రోచిష మృషిత్విష సంబడిత విరేజిరే చలత్ఫలా శాంతనరగోచరాంతరు స్తుషారమూర్తేరివ నక్తమంశవః. రథాంగపాణే కృష్ణమూర్తి యొక్క రోచిషాం తనుకాంతి యొక్క అంటే శరీర కాంతి యొక్క పటలేన మొత్తం అంటే మొత్తం సంపూర్ణమై సంవడితా కూడిన ఋషిత్విష అంటే ఋషి నారదుడి యొక్క ద్విష దేహకాంతు నక్తం అంటే రాత్రిలో తరోహు వృక్షాల యొక్క చలత్ అల్లల్లాడుతుంది. పలాశ ఆకుల అంతరా సందులే గోచరాహ ఉనికి గల తుషారమూర్తే చంద్రుడి యొక్క అంశ ఇవా కిరణాలలాగా విరేజిరే ప్రకాశించి శ్రీకృష్ణుడి శరీరలోని నల్లని కాంతులతో కూడిన నారదుణ్ణి తెల్లని కాంతులు కదలుతున్న వృక్షాల యొక్క ఆకుల సందు నుండి అగపడేటువంటి వెన్నెలలాగా మనోహరంగా కనపడుతున్నాడు నారద మహర్షి. ప్రఫుల్లతాపించనిభైరభీజుభి శుభైశ్చ సప్తచ్ఛద పాంసు పాండుభిః
పరస్పరేణ ఛురితామలచ్చవి తదైకవర్ణా వివతౌ బభూవతు. ప్రఫుల్లా చక్కగా పూచిన పాపించ కానుగ చెట్ల యొక్క కానుగ చెట్టు తోడ అంటే నల్లగా ఉంది. నిభై సమానమైనవి కనుకని సప్తఛద పాంసు పాండుభి సప్తఛద ఏడాకుల అరటి కర్పూరపు అరటి తెల్ల యొక్క పాంసు పరాగంలాగా పాండుభి తెల్లనైనవి శుభై మంగళప్రదాలైన అభీశుభి కాంతుల చేత పరస్పరేణ ఒకరికొక ఛురిత కవ్వుకోబడిన అమల నిర్మలాలైన ఛవి కాంతుల తౌ ఆ కృష్ణుడు నారదుడు తదా అప్పుడు ఏకవర్ణానివ ఒకే రంగు కలవాళ్లలాగా బభూవతు అయ్యాత. ఎట్లా? అప్పుడు ఇంకా కానుగ గుత్తులలాగా ఉన్న నల్లనైన శ్రీకృష్ణ దేహ కాంతులు, కర్పూరంలాగా తెల్లనైన నారద దేహ కాంతులు రెండూ కలిసిపోయాయి. అక్కడ ఆ మందిరం కలిసిపోవటం చేత వారిలో మార్పు తెలియరాక ఇద్దరూ ఒకే రంగులోనే ఉన్నట్లుగా అనిపించింది. యుగాంతకాల ప్రతిసంహృతాత్మనో జగంతి యస్యాం సవికాసమాసత తనో మముక్స్తత్రత కైటభ ద్విష స్తపోధనాభ్యాగమసంభవాముదః. యుగాంతకాల ప్రణయకాలంలో ప్రతి సంహృత తనలో దాచుకోబడిన ఆత్మనః అన్ని జంతువులు గల యస్యాం ఏ విష్ణు శరీరంలో జగంతి లోకాలన్నీ సవికాశం సమర్థం లేక హాయిగా అంటే జనసమ్మర్దం లేకుండా హాయిగా ఆసత ఉన్నాయో అంటే ప్రళయకాలంలో సమస్తం విష్ణువులో ఇమిడి లయమై ఉన్నాయో అని. తత్ర అలాంటిదై కైటభద్విష కైటభద్విష అంటే కైటభాసురుణ్ణి మర్దించిన కృష్ణమూర్తి యొక్క తనవు శరీరంలో తపోధన నారదుడి యొక్క అభ్యాగమ రాక వలన సంభవాః కలిగిన బుధః సంతోషాలు నమముహు ఎమడలేకపోయాడు. ప్రళయకాలంలో కూడా లోకాలన్నీ ఒత్తిడి లేకుండా ఉండటానికి తగినంత విరివి కలది అయినప్పటికీ శ్రీకృష్ణ స్వామి పొట్టలో ఆ రోజు నారద ఆగమం వలన పుట్టిన సంతోషమునే పట్టక పొంగి పొరడింది. నిధాఘ వివాతి దీదితం ముదా వికాసం మునిమభ్యుపేయుషి విలోచనే బిభ్రదధిశ్రితశ్రిణి స పుండరీకాఖ్య ఇది స్ఫుటో భవత్. నిధాఘధామానమివ. నిధాఘధామం అంటే సూర్యమండలం లాగా అదిధీతిదం గొప్ప వెలుగు గల మునిమభి మారద మహామునిని గుర్తించి ముదా సంతోషంతో వికాసం ప్రకాశాన్ని ఉపేయసి పొందినవి కనుకనే అధిశ్రిత శ్రేణి పొందబడిన లక్ష్మీ గల విలోచనే కళ్ళకు నేత్రాలకు బిభ్రత్ భరిస్తున్న నేత్రాలను బిభ్రత్ భరిస్తున్న సహా
ఆ గోపాలకిత్తమూర్తి పుండరీకాక్షయి తెల్ల తామరల పోలిన కళ్ళు కలవాడు అని పుటహ వెల్లడయ్యాడు. అభవత్ అన్నది నిజమయ్యింది. సూర్యుడిలాగా వెలుగుతున్న నారదుని ముందర అతి ఆనందంతో విశాలమైన నేత్రాలతో కూడుకొని ఉన్న శ్రీకృష్ణ స్వామి పుండరీకాక్షుడు అనే పేరు సార్థకం చేస్తుంది. సితిమ్నా సుతరాం మునేర్వపు విసారిభిः సౌధ నిబాధలంభయన్ ద్విజావళి యాజనిశాకరాంశుభిः శుచిస్మితాం వాచ మవోచ దచ్యుత. అధ వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత అచ్యుత కృష్ణస్వామి విసారిభిః నాలుగు వైపులా వేగంగా అల్లుకొన్న ద్విజా పండ్ల యొక్క ఆవళి వరుసయని వ్యాజా కపటంగల దిశాకరా చంద్రుడి యొక్క అంశుభిః కాంతులచే శతం స్వభావంగాని తెల్లనైన మునేః నారద మహాముని యొక్క వపు దేహాన్ని సౌధమివ మేడల్లాగా సుతరాం చాలా సితిమ్నా తెలుపుచే లంభయన్ కని అంటే కూల్స్తూ శుచిస్మితాం తెల్లని చిరునవ్వుతో కూడిన వాచం మాటను అవోచత్ పలికే. అసలే తెల్లని శరీరం కల నారదుణ్ణి వెన్నెల వంటి తన దంత మరీచుల చేత అంటే దంతాల కాంతుల చేత మరింత తెల్లబరుస్తూ అంటే తెల్లగా ఉన్న నారద శరీరాన్ని శ్రీకృష్ణుడి దంత ప్రకాశం మరింత తెల్లబరుస్తూ అతడితో చిన్న నవ్వు మొదలుపెట్టి ఇలా అంటం ప్రారంభించారు. హరత్యఘం సంప్రతియేతురేష్యత శుభస్య పూర్వాచరితైః కృతం శుభైః శరీరభాయాం భవదీయ దర్శనం యనక్తి కాల త్రితయేపి యోగ్యతాం. భవదీయ దర్శనం మీ దర్శనం నారద మహర్షి సాక్షాత్కారం శరీరభాయాం దేహధారుల సంప్రతి తత్ ఆకాలాన్ని అఘం పాపాన్ని హరతి పో. మీలాంటి వాడు ఎప్పుడు కనబడితే అప్పుడు మాలాంటి వాడు పాపాలు పోదు. ఏషత రాబోయే శుభస్య మేలు కోసం హేతు కారణం కూడా పూర్వాచరితై పూర్వం తొలిమేన పూర్వజన్మలు ఆచరితై చేయబడిన శుభై పుణ్యాల చేత కృతం దొరకిందైన కాలత్రితయేపి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడిటిలో యోగ్యతాం పాత్రతను వ్యనక్తి తిరిగిస్తోంది, చెప్పుతోంది. అయ్యా నారద మహర్షి నమో నమః. మా బోటి దేహధారుల తమ వంటి మహాత్ముల సాక్షాత్కార దర్శనం చూసిన క్షణంలోనే ఉన్న పాపాలన్నీ పోగొట్టేస్తాయి. ఉత్తరకాలం వెంటనే మేలు కూడా కలుగుతుందని పెద్దలు అంటారు. పూర్వజన్మ పుణ్యం వశంలో లభిస్తుంది కానీ మామూలుగా మీలాంటి వాళ్ళ దర్శనం మాకు లభించదు. కనుక 3 కాలాలలో యోగ్యతను వెల్లడిస్తోంది మీ దర్శనం.
జగచ్చ పర్యాప్త సహస్రభానునా నయన్నియంతుం సమభావిభానున ప్రసయ్యతేజోభిరసంఖ్యతాం గతై అధస్వయాన్ ఉత్తమం తను. జగతి లోకంలో భానునా అపర్యాప్త అంటే లెక్క పెట్టలేని సహస్ర అనేకాలైన భానునా కిరణాలు కల. ఆ భాను 2 సార్లు పై సూర్యుడి చేత కిరణాలు కల సూర్యుడి చేత యత్ ఏ చీకటిని నియంతం అనతటాన్ కోసం ను భావి శక్యం కాకపోయిందో అనుత్తమం అతిశయమైన ఎక్కువై అధహ ఈ తమః అజ్ఞానపు చీకటి అసంఖ్యతాం లెక్క లేకుండా గతై పొందినదై తేజోభి జ్ఞాన ప్రకాశాల చేత ప్రసహ్య బలవంతంగా నృత్తం ఓద్రోలబడింది. ఏమిటర్థం? 3 లోకాలు నిండి మొదలు చివరా లేని అనంతమైన కిరణాలు కలవాడైన సూర్యుడు ఏ అంతరతమాన్ని పోగొట్టజాలడు. అంటే మన లోపల చీకటి ఉంటే సూర్యుడు ఏం చేయలేడుగా, అది పోగొట్టలేదు. లోకాలంతా వెలుగిస్తాడు కానీ మనసు లోపలి చీకటి ఎలా పోగొట్టలేదు. అట్లాంటి గాఢమై అజ్ఞాన అంధకారం నీ జ్ఞాన ప్రదీప్తుల చేత నారద మహర్షి లాంటి వాళ్ళ జ్ఞానం అనే ప్రదీప్తుల చేత అది పూర్తిగా నాశనం చెయ్యబడుతుంది. సూర్యుడు ఎంత లోకానికి వెలిగిస్తాడు, కానీ లోపల ఉన్న ఆత్మలో ఉండేటువంటి చీకటి తొలగింది. కానీ మహాత్ములు మీరున్నారే, నారదాది మహర్షులు మనుషుల యొక్క లోపలి అంధకారాన్ని కూడా మీ మీ విమర్శనాత్మకమైన మాటల వల్ల పోగొట్టు. అంటే బాగా పంపు కొడుతున్నాడు అని ఒక రకంగా. కృత ప్రజాక్షేమ కృత ప్రజాసృజ సుప్రాత్ర నిక్షేప నిరాకులాత్మన సదోషయోగోపి గురుస్వమక్షయో నిధిశ్రుతీనాం ధన సంపదామివా. ప్రజాక్షేమకృత ప్రజా జనులకు లేక నీ బిడ్డలకు క్షేమకృత మేలు చేసేవాడు సుపాత్రత్మన సుపాత్ర అర్హుడైన పురుషుడి యందు లేక గంగాళం మొదలైన పాత్రుడు, అది కూడా లెక్కేట. 2 అర్థాలు చెప్పు. నిక్షేప ఉంచటం చేత నిరాకులాత్మన అంటే దిగులు పోగొట్టబడిన మనస్సులు కల ప్రజాసృజ బ్రహ్మదేవుడి చేత అంటే బ్రహ్మదేవుడి కుమారులమైన మన చేత త్వం నువ్వు ధన సంపదామివ ద్రవ్యం సంపదలకు లాగా శృతీనాం వేదమంత్రాలకు సదా ఎప్పుడు ఉపయోగేపి వాడుకొనటంలో అక్షయ ఎంత వాడుకున్నా ఇంకా అక్షయంగానే తరుగు పడని గురు సంప్రదాయ బోధకుడవైన నిధి పాతరలాగా నువ్వు కృతగా చెయ్యబడ్డావు. అంటే అంతులేని విజ్ఞాన సంపద నీలో పాతర వేసినట్లుగా లేక సముద్రంలో ఉన్నట్టుగా ఉంటుందయ్యా అన్న. ధనికుడు ఒకడు తన పిల్లవాడి కోసం ఉచితమైన స్థలంలో తరగని గొప్ప ధనాన్ని దాచి ఉంచినట్లు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం సర్వ వేదాలు మహర్షి నీలో ఉంచి నిన్ను సంప్రదాయ ప్రవర్తకుడైన
ఆచార్యుడిగా చేశాడయ్యా. మహానుభావుడి తక్కువగా తర్రగని విజ్ఞాన ఘనివి నువ్వు అన్నాడు. గత స్పృహోత్యాగ మన ప్రయోజనం వదేతి వక్తుం వ్యవసీయతే మయా పనోతి నస్తాముదితాత్మగౌరవో గురుస్తవై ఆగమయేష దృష్టతాం. గత స్పృహోసి నువ్వు ఏ రకమైన కోరికలు లేనివాడు. అది కనుక నీలో అసలు కోరిక లేదు. లోకోపకారం లోక సంరక్షణే నీ కోరిక. ఇంకొకటి ఆగమన ప్రయోజనం, నీ రాకలోని ప్రయోజనం పనిని వద చెప్పు నాయన. ఇతి అని వక్తుం అడగటానికి యయా ఏ సాహసంచేత వ్యవసీయతే ప్రయత్నింపబడుతోందు ఉదితాత్మ గౌరవ. ఉదిత పుట్టినటువంటి ఆత్మ నా యొక్క గౌరవ గౌరవం కలది గురు మెచ్చుకోతగిన ఏష ఈ తవ నీ యొక్క అంటే నారద మహర్షి యొక్క ఆగమ ఏవ రాక. ఊరకరారు మహాత్ములు కదా, నీ రాకయే మహామాత్తాం అంటే ఆ దృష్టతాం ప్రగల్భతను గొప్పతనాన్ని పుణ్యాన్ని తనోతి కలిగిస్తుంది. మీరు ఊరికే రారు, ఏదో పని మీదే కూర్చుంటారు. మీరు రావడం మా అదృష్టం, మా పుణ్యం పుచ్చింది. మీరు నిష్కాములై ఉన్న ఏ రకం కామం అంటే కోరిక, ఏ రకమైన కోరికలు మీకు లేదు. కోరికలు జయించినటువంటి వారు మా ఇంటికి వచ్చి నన్నొక పెద్దగా చేసి సంభావించి కలిగిన సాహసం ఒకటి. నన్ను ఇప్పుడు అడగాలనిపిస్తుంది. మీరు ఏదో పనిని అడగటానికి వచ్చారని నాకు మనస్సులో అనిపించి మిమ్మల్ని అడగటానికి నా మనసు తొందరపడుతోంది స్వామి అన్న. ఇది బ్రువంతంతమువాచ సవ్రతి నవాచ్యమిత్తం పురుషోత్తమత్వయా త్వమేవ సాక్షాత్ కరణీయ ఇచ్ఛతః కిమస్తి కార్యం గురు యోగినామపి అన్న. ఇది ఇలాగ బ్రువంతం పలికినటువంటి తం ఆ కృష్ణమూర్తి యొక్క సహా ఆ వ్రతి నారద మహాముని ఉవాచ మారు బదులు చెప్పారు. ఏ పురుషోత్తముడైనటువంటి కృష్ణస్వామి త్వయి నీ చేత ఇత్తం ఈ విధంగా నా వాచ్యం పలక తగింది కాదు. మీరనాల్సిన మాటలు కాదు. మీరంతా లోకాన్ని రక్షించేవారు, లోకంలో జనం యొక్క కోరికలు చెప్పేవాడిని నేను, కోరికలు తీర్చేవారు. కనుక మీరు అలాంటి పెద్ద పెద్ద మాటలు నాలాంటి వాడి మీద అను. యోగినామ యోగ సిద్ధులకు కూడా త్వమేవా నువ్వే సాక్షాత్కరణీయగా దర్శింపదగినవాడు. యోగులు ధ్యానం ఎవరి కోసం చేస్తారు? నిన్ను ధ్యానించి నిన్ను సాక్షాత్కరింప చేసుకోవటానికి ధ్యానం యోగం చేస్తారు. అలాంటి వాడివి నువ్వు వరప్రదాత. కనుక దీనికంటే ఇచ్ఛత, దీనికంటే వేరైన గురు గొప్పదైన కార్యం పని కిం ఏది అస్తి కలదు అంటే నిన్ను దర్శించడమే గొప్ప పని అయ్యా. ఇంకా నీ దగ్గరికి వచ్చి మేము కోరుకోవటం ఏమిటి అన్నాడు లైట్గా. అని పలుకుతున్న కృష్ణుణ్ణి చూసి నారదుల వారు బదులు చెబుతున్నారు. స్వామి మీరు అలా అనకూడదు. ఎంత దొడ్డ మహిమ గల యోగులకు కూడా
మిమ్మల్నే దర్శించాలనుకుంటారు హృదయం లోపల కుహరంలో. ఇంకా నాకు మాత్రం తమను దర్శించటం కంటే ఇంకా వేరే పని ఉంటుంది, ఏ పని లేదు అని ఇంకే గుంపు అన్నమాట సమాచారం. అలా అన్నారు పెద్దవాళ్ళ దగ్గర, అలా అన్నారు. హృదయర్న రాగ ప్రతిరోధకం జనై రభీక్షణ ముక్షుణ్ణతయాతి దుర్గమం ఉపేయుషో మోక్షపదం మనస్విన త్వమగ్రభూమి నిరపాయ సంశయా అన్నాడు. ఎప్పటికైనా బయట పెట్టాలిగా, ఏదో దేనికోసం రాడుగా, ఊరిక రాడు కదా. ఉదీర్ణ చెలరేగిన రాగ విషయాభిలాషం ప్రతిరోధకం అడ్డం కలది అభీక్షణం మిక్కిలి అక్షుణ్ణతయ అలవరతబడని అంటే చేతికి అందని నలగదొక్కబడని జనై మనుష్యులచే అతి దుర్లభం బాగా పొందటానికి వీలు కాని పదం ముక్తి మార్గాన్ని, ఇంకో రకంగా అడవి దారిని ఉపేయుషగా ప్రవేశించిన మనస్విన పండితుడికి లేక ధీరువుకి త్వమేవా నువ్వే నిరపాయ సంశ్రయ అంటే మరులు పాటులే భ్రమ లేనటువంటి ఉనికి స్థిరత్వం గల అగ్రభూమి చేరదగిన చోటు గోలు నువ్వే కదా మా అందరికీ. ఆయన దొంగలు కంటకాదులు వీటి చేత నిండి నలిగి మెత్తబడని అంటే అడవిలో దారి అంత సీదా రాస్తా కాదు, సిమెంట్ రోడ్డు కాదు. ఆ అడవి దారిలో కష్టపడిపోయే వాళ్ళకి ఒక మంచి చోటు కనపడితే ఎంత ఆనందము. వినయ తృష్ణ చేత అనేక సార్లు, తృష్ణ అంటే కోరిక, అనేక సార్లు అడ్డగించబడి అతి కష్టంతో లభించిన మోక్ష మార్గాన్ని చేరేవాడికి నువ్వు ఒక పునరావృత్తి లేని అంటే మళ్ళీ మళ్ళీ జన్మ కొట్టడం చావటం లేని మంచి ప్రాప్యవు అంటే గోల్ లక్ష్యానివి నువ్వే కదా. మేమంతా చేరాల్సిన చోటు నీవే కదా. ఉదాసితారం నిగృహీత మానసైర్ గృహీత మధ్యాత్మదుషా కథంచన బహిర్వికారం ప్రకృతే హృదగ్విదు పురాతనం త్వాం పురుషం పురావిద పూర్వగాథాలహరి అని ఉంటుంది కదా. పూర్వగాథలు ఎరిగిన కపిలాది మహర్షులు నిన్ను నిగృహీత మానసై నియమించబడిన మానసై మనస్సు కలవాడి చేత అధ్యాత్మ దృశ బ్రహ్మజ్ఞానం చేత కథంచన ఎలాగూ గృహీతం కనిపెట్టబడినవాడు ఉదాసితారం ప్రకృతికి లోబడక తొలగి ఉన్నవాడు బహిర్వికారం మహదాది వికారాలకు బయట ఉన్నవాడు అంటే దానికి లోను కాకుండా ఉన్నవాడు ప్రకృతే త్రిగుణ స్వరూపమైన మూల అవిద్య కంటే పృథక్ వేరుగా ఉన్నవాడు పురాతనం మిక్కిలి ప్రాచీనుడై పురుషుడిగా మహామహానుభావుడిగా విదుహు నిన్ను అందరూ తెలుసుకొని పూర్వ చరిత్ర తెలిసిన కపిలాది మహర్షులు నిన్నే నియత చిత్తులపై అంటే మనస్సులో స్థిరంగా నిలుపుకొని యోగుల చేత జ్ఞాన దృష్టి చేత అతి ప్రయాసం చేత నిన్ను కనుక్కుంటాం. మహదాదుల కంటే
మూల ప్రకృతి కంటే వేరైన పురాతన పురుషుడిగా వీటన్నిటికీ అతీతమైన వాడిగా నిన్ను తెలుసుకుంటారయ్యా బ్రహ్మజ్ఞానులైన మహర్షులు. నివేశయామాసిధేలయోద్ధృతం ఫణాభృతాం ఛాదనమేక మోకసః జగత్రయైక స్థపతి స్వముచ్చకై రహీశ్వర స్తంభ శిరస్సు భూతలం. జగత్రతయ ముల్లోకాలకు ఏకా ఒక్కడై స్థపతి అంటే శిల్పాచార్యుడు. మామూలుగా ఇక్కడ స్థపతి అంటే ప్రభువైన నిర్మాత అయిన త్వం నువ్వు హేలయా విలాసంగా ఉద్ధృతం ఎత్తబడిన ఫణాభృతం పాముల యొక్క ఓకసహ నివాసానికి ఇంటికి ఏకం ఒక్క అడుగు ఛాదసం మూత అయిన భూతలం భూభాగాన్ని ఉచ్చకై గొప్పదైన అహి శిరస్సు యొక్క అహీశ్వర ఆదిశేషుడని స్తంభ కూచము యొక్క అంటే స్తంభం అంటే స్తంభము యొక్క శిరస్సు శివర మీద నివేశయామాసిధ ఉంచ. ఏం చేసావు అయినా నువ్వు లోకాడు మూడు లోకాల నిర్మాణ పారీణుడవైన ముల్లోకాలను చక్కగా సృష్టించగలిగిన నువ్వు వరాహ రూపం ధరించి పాతాళ గృహంలో ఒక మూతగా ఉన్న ఈ భూమండలాన్ని అతి తేలిగా కొమ్ములతో ఎత్తి ఆదిశేషుడనే స్తంభం మీద పూనిక చేసి కదలకుండా పెట్టావు కదా, నువ్వు తక్కువడిగా అన్నాడు. అనన్య గుర్వాస్థన కేవలం పురాణమూర్తేర్మహి మావగమ్యతే మనుష్య జన్మాపి సురాసురైర్గుణై భవాన్ భవచ్ఛేద కరై కరోత్యధః. అనన్య గుర్వాహ అంటే సర్వశ్రేష్టమైన తవ నీ యొక్క పురాణమూర్తే సనాతన స్వరూపం యొక్క కేవలం అంటే ఒక కృచ్ఛినంగా ఒక పనిగా మహిమా ప్రభావం చేత కేన ఎవడి చేత అవగమ్యతే తెలుసుకొనబడుతోందో మనుష్య జన్మాపి మానవ అవతారం కలవాడైన భవాన్ నువ్వు భవచ్ఛేదకరై సంసార భవం అంటే సంసార విచ్ఛేదన కరాలైన విచ్ఛేదన కారకాలైన గుణై జ్ఞానాది సద్గుణాల చేత సురాసురాన్ దేవ దానవుల చేత అధక్కరోతి క్రింద పడుస్తున్నావు అంటే వాటికి మించిందిగా ఉన్నావు. దేవా ఆది మధ్యాంతరహితమైన ఈ సనాతన రూపం నీ సనాతన రూపం దాని మహిమను కొనియాడటం ఎవరికైనా సాధ్యమా? నీవు జన్మ మాత్రం చేత అంటే మనిషిగా పుట్టిన మహిమ చేత దేవాసురులను కూడా మించిన వాడివిరా బాబోయ్ అన్నాడు. లఘూకరిష్యన్నతి భారభంగురా మమోం కిలత్వం త్రిదివాదమాతరః ఉదూఢ లోకత్రితయేన సాంప్రతం గురుధరిత్రీ క్రియతే తరాం త్వయా. నీవు త్వం అంటే నువ్వు అతి భార భంగురా అతి భార అధికమైన అంటే దుర్జనుల బరువు చే భంగురా చేర్పబడిన ఏర్పడి
అమూం ఈ భూమి అంటే భూమి మీద దుర్జనుల సంఖ్య బాగా పెరిగి లఘూకరిష్యన్ తేలిక గలదానిగా చెయ్యకోరినవ అంటే ఎక్కడ అధర్మం పెరుగుతుందో అప్పుడు నువ్వు అవతరించి అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని నెలకొల్పుతావు కదా, అది చెప్పు. త్రిదివా స్వర్గం నుండి అవాతరహ ఉద్భవించి కదా సాంప్రత ఇప్పుడు ఉదూఢలోకత్రితయే ఉదూఢ పొట్టలు పెట్టుకున్న లోకత్రితయే 3 లోకాలు గల త్వయా నీచేత ధరిత్రి భూమి ఉండే గురు గౌరవింపదగింది లేక బరువు కలదిగా క్రియతేతరా చెయ్యబడిందయ్యా అంటున్నా. దుష్టజన భారం వలన బాగా వన్నె తరిగి ఉన్న ఈ భూభారాన్ని పోగొట్టడానికి నువ్వు అవతరించావు. అయినా నీ పొట్టలో ఉన్న భువనం పైన నువ్వు ఈ భూమిని మిగుల బరువు కలదాన్నిగా చేస్తున్నావు. నీ పొట్టలో కూడా ఉన్నాయి లోకాలు. నీ ఆవిర్భావం చేత ఈ భూమి పవిత్రమై సర్వజన పూజ్యమైంది కదా అన్నా. నిజౌజసోజ్జాసయితం జగద్గృహాం ఉపాజహీధాన మహీతలం యది సమాహితై రక్ష్య నిరూపితస్తతః పదం దృశస్యాః కథమీశమాదృశాం. స్వామి, నిజౌజసా నీదైన ఓజస ప్రతాపం చేత తేజస్సు చేత జగద్గృహాం జగత్తు లోకాల గృహాం కీడు చేసేటువంటి కంసాది దుర్జనుల ఉజ్జాసయితం నిర్మూలించటం కోసం మహీతలం భూలోకంలో నోపాజహీధయాది అవతరించకపోతే అంటే నువ్వు అవతరించి ఉండకపోతే తతః అంటే అలా ఉంటే సమాహితైర ఏకాగ్ర చిత్తులై యోగుల చేత కూడా అనిరూపిత నిశ్చయించి కనపడని త్వం నువ్వు హే ఈశా ఓ ప్రభు కృష్ణస్వామి మాదృశాం మాలాంటి వాళ్ళ యొక్క దృశ చూపుల పదం లక్ష్యమైన గోల్ అయ్యా. కథం ఎలా శా అవుతావయ్యా స్వామి? లోకద్రోహం చేసే కంసాది దానవులను శిక్షించటానికై నువ్వు ఈ భూమి మీద అవతరిస్తావు. ఇతరులకు సైతం అందరాని ఆ దివ్య రూపం మా చర్మ చక్షువులకు ఎలా లభిస్తుందయ్యా? మేము ఎలా చూడగలను? నీ అవతారం జగన్మంగళానికే కాక మా ఆనందానికి కూడా నువ్వు అవతరిస్తావు కనుక జగత్తుకు ధర్మాన్ని నిలబెట్టడానికే కాదు మాకు ఆనందాన్ని కలిగించడానికి కూడా నువ్వు చెప్తావు. కరోతి కంసాదిమహీభృతాం వధ జనో మృగాణామివ యత్తవస్తవం హరే హిరణ్యాక్ష పురస్సరాసుర ద్విపద్విషః ప్రచ్యుతస తిరస్క్రియా. మృగాణామపి జనః అంటే ఈ లోకం, మృగాణామివ క్రూర మృగాల యొక్క లాగా కంసుడి ఆది మొదలుగా గల మహీభృతాం చెడు రాజుల యొక్క
వధాత్ సంహారం వల్ల తవ నీ యొక్క స్థనం స్తోత్రాన్ని కరోతీతి యత్ చేస్తున్నది అంతం ఏది ఉందో హే హరే ఓ కృష్ణ భగవాన్ హిరణ్యాక్ష హిరణ్యాక్షుడే బంగారు కళ్ళు కనవాడు. హిరణ్యాక్షుడు అంటే అక్షి అంటే కన్ను, హిరణ్య అంటే బంగారు కళ్ళు కలవాడు ఆ రాక్షసు. పురస్సర మొదలైన అసుర రాక్షసులను ద్వీప ఏనుగుల విషహ శత్రువైన తవ నీకు ప్రత్యుత ఆలోచించగా ఆ స్తోత్రం తిరస్క్రియ అవమానమే అంటున్నా. కృష్ణ కంసాది దుష్టరాజుల క్రూర మృగాలను చంపినట్టు చంపి లోకానికి మేలు చెయ్యటానికై నిన్ను జనులు బాగా స్తోత్రాలు చేస్తారు బాగానే. కానీ హిరణ్యాక్షుడు మొదలైన మహాపరాక్రమవంతులను కూడా రూపుమాపిన నీకు వీరి స్తోత్రాలు గౌరవపాదాలుగా గౌరవాన్ని ఆపాదించవు కనుక సరికదా. ఆపాదించకపోవటమే కాక పైపెచ్చనర్థం అకీర్తికరకాలు కూడా అవుతాయ్యా. మహావిభవం కల నీకు ఈ తుచ్చులను పరిమార్చడం ఎంత పనయ్యా. గోటితో మీటేయగలవు నువ్వు, దాని వేద స్తోత్రాలు చేసి పంపు కొడుతుంటారు మా అన్నట్టుగా చెప్పారు. ప్రవృత్త ఏవ స్వయముజ్జిత కలమః క్రమేణ పేష్టుం భువనద్విషామసి తథాపి వాచాలతయా యునక్తి మాం మిధస్వదా భాషణ లోలుపం మనః. ఇది 40వ శ్లోకం. నిన్న 15 చెప్పుకున్నాం, ఇవాళ 25 శ్లోకాలు చెప్పాం కనుక దీంతో ఆపేస్తాం. త్వం నువ్వు ఉజ్జిత క్రమ ఉజ్జిత విడవబడి క్రమ అలయిక కలవాడవై క్రమేణ వరుసతో భువన ద్విషాం భువన లోకాల ద్విషాం ద్రోహకారులైన వాళ్ళకి పేస్tum అంటే చంపటాని కోసం స్వయం ఒకరి ప్రోత్సాహం అవసరం లేకుండానే నీ అంతటికి నువ్వే ప్రవృత్తగా దానికి పూలుకొంటావు. అస్యేవ అయ్యా అలా చేస్తావు. తథాపి అలా అయినా మిథగా ఏకాంతంలో త్వదాభాషణలోలుపం త్వత్ నీ తోడ ఆభాషణ ముచ్చటించటంలో లోలుపం ఉవ్విళ్ళూరుతున్న కోరిక గల ఉత్సాహం గల మనః నా చిత్తం మనస్ మాం నన్ను వాచాలతయ వదరుబోతు తనంతో యునక్తి కూర్చుందయ్యా. నేను చూస్తే మాటలు ప్రవాహంలాగా వచ్చి స్తోత్ర పాఠాలు ఎక్కువైపోతున్నాయి. నేను చూడటానికి వచ్చి చూసి నేను ఆనందం పట్టలేక స్తోత్రం చేస్తాను. ఒకరి ప్రేరణ లేకుండా నీ అంతకు నువ్వే లోక పీడాకారులైన దుష్టులనందరినీ మరువకుండా ఒక్కొక్కడిగా చంపేస్తూ మీతో కొంచెం సేపైన ఏకాంతంగా ముచ్చటిందాం అనే కోరికే నాకు ఈ వదరుబోతుతనాన్ని కలిగించి చాలా మీకు అనవసరంగా చాలాసేపు మీతో మాట్లాడాను మహానుభావ, నన్ను క్షమించు అని నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు. రేపేం జరుగుతుందో రేపు చూద్దాం. స్వస్తి.